ఢిల్లీలో నిరసనలు చేస్తున్న స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా మద్దతిస్తాను. ఎందుకంటే ఒక క్వెషన్ పేపర్ లీకేజ్ ఘటన జరిగితే ఎంత బాధగా ఉంటుందో స్టూడెంట్స్ లైఫ్ నుంచి వచ్చిన మనందరికీ బాగా తెలుసు. అయితే స్టూడెంట్స్ పేరు చెప్పి, నిరసనల పేరు చెప్పుకొని విధ్వంసం క్రియేట్ చేసినా, లేదంటే పోలీసులపై దాడులు చేసినా, ఇంకా ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసినా, ముఖ్యంగా మరీ ముఖ్యంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా మద్దతిచ్చే ప్రసక్తే అస్సలే లేదు. అయితే ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్పందించడం జరిగింది. యువత భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన అన్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ నటులు కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటిపైన మాట్లాడరు గదా! ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ పైన మాత్రమే వాళ్ళు స్పందిస్తారు. అయితే ముఖ్యంగా 'సల్మాన్ ఖాన్' గారి గురించి మాట్లాడుకుంటే, ఇక ఈ నిరసనలు ఎంతో శాంతియుతంగా జరుగుతుంటే, ఇలా జరగడం ఎంతో బాధగా ఉంది. పేపర్ లీకేజ్ ఘటన అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యపై ఖచ్చితంగా రాజకీయాలైతే చేసే ప్రసక్తి లేదు. చేయొద్దు గూడా అని జెప్పి ఆయనన్నారు. ఇక అలానే ఈ విద్యా వ్యవస్థలో గూడా ఎన్నో మార్పులు రావాలని జెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గతంలో 'కపిల్ టాక్' షోలో ఆయన తండ్రి 'సలీం ఖాన్' గారు మాట్లాడుతూ, ఇక మా ఇంటికి గణేష్ అనే వ్యక్తి వస్తుండేవారు. ఆయనకెంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆయన క్వెషన్ పేపర్స్ తెచ్చి మా వాళ్ళకి ఇస్తుండేవారు అని చెప్పి ఆయన అన్నారు. దీనికి 'సల్మాన్ ఖాన్' గారు నవ్వుతూ అవును అని చెప్పి సమాధానం ఇస్తారు. ఇప్పుడైతే ఆయన పేపర్ లీకేజ్ ఘటనపై కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే పేపర్ లీకేజ్ ఘటనలో ఎవరున్నా, ఎంతటి వారున్నా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాల్సిందే. ఇందులో కేంద్ర మంత్రి ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. అయితే ప్రెజెంట్ అయితే నీట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఈ ప్రొటెస్ట్‌లో స్టూడెంట్స్ ఎవరున్నారో అయితే ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. స్టూడెంట్స్‌కి అయితే ఖచ్చితంగా మద్దతిస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.